క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 1వ తేదీ 2025. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన మొర వినేవాడు. మనం ఎట్టి బాధలలో ఉన్నామో, ఎట్టి సమస్యలలో ఉన్నామో, వాటన్నిటినీ మనము దేవునికి చెప్పినప్పుడు ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించినవాడు. బైబిల్ ఇలాగున సెలవిస్తుంది, కన్నులిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన దేవుడు వినకుండునా అని. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, మనము ప్రార్థన చేసినప్పుడు, మనము మనవి చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు. అయితే మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు త్వరగా రాకపోవటం చూసి దేవుడు వినలేదేమో అనుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఖచ్చితంగా వింటాడు. మరి మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఆలస్యం అవుతుంది? 1, దేవుడు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికముగా మన జీవితంలో చేయటానికి. 2, మనకు విధేయతను నేర్పించటానికి, మనకు సహనమును ఓపికను నేర్పించటానికి. నిరీక్షణ కలిగిన మనస్సు మనం కలిగి జీవించాలని దేవుడు ఆలస్యము చేస్తూ ఉంటాడు. ఆయన ఆలస్యం చేశాడని మనము ప్రార్థన మానివేయకూడదు సుమా. ఖచ్చితంగా ప్రతిదినం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన మన జీవితంలో ఒక భాగమైపోవాలి, ఒక అలవాటుగా మారాలి. ప్రార్థన చేసుకోకపోతే మనస్సులో ఏదో వెలితైనట్లుగా ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీ మనవి ఆలకించి మీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మొరపెడుతూ నా దగ్గరికి వచ్చినట్లయితే, మీరు నాకు ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే, నేను మీ మనవిని, మీ మొరను ఆలకించి మీకు సహాయం చేస్తానని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, కొన్నిసార్లు సహాయం ఆలస్యమైనప్పుడు, ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు మాలో కొన్నిసార్లు దేవుడు వినలేదేమో, దేవుడు ఆలకించలేదేమో, దేవుడు ఇవ్వడేమో అని ప్రార్థన మానేసి, నీకు మొరపెట్టడం మానేసి మనుషుల సహాయం కొరకు పరిగెడుచున్నాం. ప్రియ తండ్రి, మమ్మల్ని మన్నించండి. మీరు మా మేలు కొరకే ఆలస్యము చేస్తూ ఉన్నారని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో